చేశాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా మనుషుణ్ణి మరుగు చేసి జీవం కలిగిన నీ మాటలు మాతోనూ నాతోనూ మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో ప్రాముఖ్యమైన అంశం ఈరోజు ఏంటంటే, చూడండి, వచనం 12లో ఉంది. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి అనేది ఈరోజు ఈ వాక్యం యొక్క సారాంశం. ఎవరిని శ్రమ పెట్టారు, దాని ద్వారా శ్రమలో కూడా వాళ్ళు ఎలా విస్తరించగలిగారు, ఎలా ప్రబలగలిగారు అనేది ప్రాముఖ్యంగా ఈనాడు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట. చదువుకున్న లేఖన భాగంలో మనం 8వ వచనంలో యోసేపును ఎరగని రాజు ఐగుప్తును ఏలం ఆరంభించాడు అంటే, యోసేపు జీవితం మనందరికీ బాగా తెలుసు. ఆదికాండంలో మనం 50వ వచనం 45 నుండి 35వ అధ్యాయం నుండి 50 అధ్యాయాల వరకు సుమారుగా చాలా అధ్యాయాల్లో యోసేపు జీవితం మనం చూస్తాం. యోసేపు గురించి మనం చూస్తే, యోసేపుని దేవుడు దీవించి ఐగుప్తునకు అధికారిగా నియమించాడు. అయితే ఏ రాజు అయితే యోసేపుని అధికారి నియమించాడో ఆ రాజు మరణించిన తర్వాత యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తు దేశాన్ని ఆరంభించాడు అని మనం వచ్చే 8లో చూస్తాం. కాబట్టి యోసేపుని ఎరగని రాజు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు యోసేపు సంతానం, యాకోబు కుమారుడు యోసేపు కదా. ఆ తర్వాత వాళ్ళ అన్నలు యోసేపు సంబంధించిన వారందరూ ఇశ్రాయేలీలు అక్కడ వారు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. వారు అక్కడ ఉన్న సంవత్సరాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అనుదినం వాళ్ళ జనసంఖ్య పెరిగిపోతూ ఉంది. వాళ్ళ జనాన్ని చూసి, వాళ్ళ సంతానాన్ని చూసి ఈ యోసేపును ఎరగని కొత్త రాజు అసూయపడ్డాడు. కారణం ఏం చెప్తా ఉన్నాడంటే, ఒకవేళ శత్రువులు మన మీదకి వస్తే ఈ జనమందరూ కూడా వాళ్ళతో కలుసుకొని మన మీద యుద్ధం చేసి వీళ్ళు మనల్ని విడిచిపెట్టి పారిపోతారేమో, కాబట్టి వీళ్ళని జనాభా నియంత్రణ చేయాలి, వీళ్ళకి పిల్లలు కలగకుండా చేయాలి, వీళ్ళు మనుషులు తక్కువగా ఉండేటట్టు చేయాలి అని రాజు ఒక పన్నాగం పన్నుతా ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగిందే, వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారంటే శ్రమలు పెడతా ఉన్నారు. వారి చేత ధాన్యాదును నిల్వ చేయడానికి పితోమనే రామసేతు పట్టణాన్నే, ఒక ఊరినే కట్టించాడు, ఒక పట్టణాన్నే కట్టించారు. ఒక చిన్న గ్రామం కాదు, ఒక పట్టణాన్నే ఆ ప్రజల చేత వాళ్ళు కట్టించారు. అయితే వాళ్ళు కట్టించే కొలది వాళ్ళు ఏమవుతా ఉన్నారంటే, ఆ యొక్క పరిస్థితుల్లో ఆయనను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరిస్తూ ఉన్నారు, ప్రబలుతూ ఉన్నారు. వాళ్ళని శ్రమ పెడితే కొంది వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట, వాళ్ళు అధికంగా ఇంకా వాళ్ళకి పిల్లలు కలుగుతూ ఉన్నారు. ఇక్కడ నా ప్రశ్న, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. సంతానం ఎలా కలిగిద్ది అని అంటే, మానవరీత్యగా అయి ఉండొచ్చేమో, కానీ గర్భఫలాన్ని గురించి వాక్యం ఏం చెబుతుందంటే, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. చెప్పండి, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. బిడ్డలు ఏమండి దేవుని యొక్క స్వాస్థ్యం కదా. బిడ్డలు ఇవ్వడం అనేది దేవుడిచ్చే బహుమానం. అది ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు వాళ్ళు శ్రమ పట్టిన కొలది వీళ్ళు ప్రబలుతూ ఉన్నారంటే, వీళ్ళకి ఏం చేస్తూ ఉంది, ఇంకా సంతానం అధికంగా పుడుతున్నారు. అంటే దేవుడు వారికి బహుమానం ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉన్నారు, రాజులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చేత కఠినమైన పని, ఇటుకల పని, మట్టి పని, పొలం పని, కఠినమైన పనులన్నీ వాళ్ళ చేత చేపిస్తూ ఉన్నా ఆ పనుల్లో కూడా వాళ్ళ సంతానాభివృద్ధి ఆగలేదు. కారణం ఏంటంటే, యెహోవా వారికి బహుమానం ఇస్తూ ఉన్నాడు.
ఈనాడు బిడ్డల కొరకు అనేక మంది గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ ఏమండి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు, కానీ వాస్తవంగా నీవు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ సలహా తీసుకోవాలి, మందులు వాడుకోవాలి. దాంతోపాటు ఏం చేయాలి? దేవుని కూడా నీవు ఆశ్రయించాలి. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు కదా. నిన్నే ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వేరే వాళ్ళని చూపించడానికి వెళ్తే అక్కడ ఏమి రాయబడిందంటే, వైద్యం మేము చేస్తున్నాము, స్వస్థత చేసేది యెహోవాయే కదా. డాక్టర్ ఏం రాసి పెట్టారంటే అక్కడ, వైద్యం మేము చేస్తున్నాము కానీ స్వస్థత చేసేది దేవుడే స్వస్థత చేసేది అంటున్నాడు. కాబట్టి డాక్టర్లు దీన్ని అంగీకరిస్తున్నారు. సోదరుడా సోదరి, ఇక్కడ బహుమానంగా దేవుడు బిడ్డలను ఇస్తూ ఉంటే ఈ బిడ్డలు రోజు రోజుకి వాళ్ళు శ్రమలు ఒకవైపు పడతా ఉన్న గర్భఫలం మాత్రం ఆగటల్లా, బిడ్డలు పుట్టడం ఆగటల్లా. ఇలాంటి సమయంలో రాజుకి ఏమైందంటే వాళ్ళని చూసి అసూయ కలిగిందండి. చూడండి, వారు వచ్చిన 14లో మనం చూద్దాం. వారు ఇశ్రాయేలు చేత చేయించుకుని ప్రతి పని కఠినంగా ఉండెను. వారు జిగటమంటియు పనిలో, ఇటుకల పనిలోను, పొలములోను చేయి ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను ఏం చేస్తూ ఉన్నారట? విసిగిస్తూ ఉన్నారు. సోదరుడా సోదరి, దేవుని బిడ్డల యొక్క పనిని వాళ్ళు విసిగించినప్పటికీ నువ్వు లోకంలో ఏం చేయాలా? దేవుని పనికి ఆటంకాలు వస్తాయి, దేవుని బిడ్డలకు శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అని అంటే అవన్నీ పని మానుకొని కూర్చోవాలా? ఇక్కడ వాళ్ళ చేత ఇటుకల పని చేపిస్తున్నారు, మట్టి పని చేపిస్తున్నారు, పొలం పని చేపిస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు ఇసిగిపోతూ ఉన్నాయి, కానీ దేవుడు ఆ ప్రజలను విడిచిపెట్టలేదు అనడానికి గుర్తు మనం చూస్తే ఆ ప్రజలకు సంతానాభివృద్ధి జరుగుతూనే ఉంది. దేనినైతే ఆపాలని రాజు వాళ్ళ చేత మట్టి పని, ఇటుకల పని, పొలం పని చేపిస్తున్నాడో వాళ్ళు పనులు చేస్తున్నారు, మళ్ళీ బిడ్డలుగా అంటున్నారు. చూసారా, దేవుని ఆశ్చర్యకార్యం. రాజు అనుకున్నది జరగల. అప్పుడు ఏం జరిగిందని చూస్తే రాజుకి విసుగు చెందాడు. చేయి ప్రతి పనిలో కఠినంగా వారిని ఉంచినప్పుడు వారు ప్రాణములు విసికినా కానీ, మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీల మంత్రసానులు మాట్లాడి, మీరు హెబ్రీల సేవకు మంత్రసానులుగా ఉన్నారు కాబట్టి మీరు మంత్రసాని పనిచేయడానికి వెళ్ళినప్పుడు వారికి మగబిడ్డలు పుడితే వాళ్ళని అక్కడే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనియండి అని వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికేండి? ఆనాటి డాక్టర్లు, వాళ్ళని డాక్టర్లు అంటారు కానీ మంత్రసానులు అంటారు. వాళ్ళేం వైద్య విద్య చదవరు, కానీ అనుభవం కొద్ది నేర్చుకున్న పెద్దవాళ్ళు ఉంటారు కదండి. ఒక సుమారుగా 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం కూడా ఈ మంత్రసానులు ఉన్నారు. మనకు తెలుసు, మన పెద్దవాళ్ళకి తెలుసు కదా. మంత్రసానుల ద్వారా మరి డెలివరీ చేయించుకున్న తల్లులు ఇంకా ఉన్నారు, మనకు చెప్తా ఉన్నారు కదా. కాబట్టి మంత్రసాని పని ఏంటంటే డెలివరీ చేయడం. ఇక్కడున్న 2 మంత్రసానులు ఈ హెబ్రీలకి మంత్రసానులుగా ఉన్నారు. ఒక ఆమె పేరు షిప్రా, రెండో ఆమె పేరు పూయ. ఈ ఇద్దరిని పిలిచి రాజు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళి ఆ హెబ్రీలు సంబంధించిన స్త్రీలు డెలివరీ సమయంలో మగపిల్లడు పుడితే అతను ఏం చేయాలా? చంపేసేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనింది అని చెప్పినప్పుడు వాళ్ళు దేవునికి భయపడి అలా చేయకుండా ఏమండి వాళ్ళు మానుకున్నారు. వాళ్ళు అలా చేయటల్లా. వీళ్ళు భక్తిగల స్త్రీలు, దేవుని యందు భయము భక్తిగల స్త్రీలు ఈ యొక్క షిప్రా పూయాలు. కనుకనే వారు హెబ్రీ స్త్రీల యొక్క బిడ్డలను ఒక్కరిని కూడా చంపినట్టుగా మనకు లేఖనాల్లో ఎక్కడ ఆధారం ఉండదు. ఈ సంగతి రాజుకు తెలిసింది. రాజు వాళ్ళని పిలిచి, ఏమ్మా మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? చూడండి, రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను వాళ్ళు జరిగించకపోతే వారి తలలు తీసేసే అధికారం రాజుకుంది. అయినా వాళ్ళ ప్రాణాలకి తెగించి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలను అంతం చేయడానికి ఈ యొక్క మంత్రసానులు ఇష్టపడలేదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి దేవుని మాటకు లోబడ్డారు. అవునండి, ఒక సహోదరిలో దేవుని మాటకు లోబడి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేవుని బిడ్డలు జోలికి వెళ్లకుండా ఉన్నారు. ఈనాడు లోకం ఎలాగుందండి? మనం ముఖ్యంగా భారతదేశం ఎలా ఉందని చూస్తే క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, సంఘాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాక్యాన్ని వినపండ చేయాలని ఆ మైకులు ఆపేస్తూ ఉన్నారు కదా.
భారతదేశంలో చాలా కఠినంగా క్రైస్తవుల పరిస్థితి ఉన్న దినాలు మనం ఉన్నాం. శ్రమలు ఉన్నాయి, సంఘంకి శ్రమలు జరుగుతున్న దినాల్లో మనం ఉన్నాం కదండి. ఈనాడు మీరు ఉత్తరప్రదేశ్ వెళ్తే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? మత మార్పిడి చట్టం. ఎవరు కూడా క్రైస్తవుల్లోకి వెళ్ళడానికి వీల్లేదని డైరెక్ట్గా చట్టాన్ని తీసుకొచ్చాడు. మీరు విన్నారండి ఈ సంగతి? మనకు ఏం పట్టవు కదా, మన సంగతి ఏందో మనకి కాదమ్మా. మన తోటి సహోదరి సహోదరులు మన దేశంలోనే పక్క రాష్ట్రాల్లో స్వేచ్ఛగా రాజ్యాంగాన్ని కల్పించిన హక్కును వాళ్ళు అనుభవించకుండా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చి దేశమంతా ఒక రకమైన రాజ్యాంగం నడుస్తుంటే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తా ఉన్నాడు? కఠినమైన చట్టాలు తీసుకొచ్చి క్రైస్తవుల్ని హింసలు పెడుతున్న దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్త సోదరుడా సోదరి. దేవుని వాక్యం వినపడకుండా ఉండాలని, మందిరాలు లేకుండా ఉండాలని మందిరాలను కూలుస్తూ ఉన్నారు. సేవకులను తీసుకెళ్లి జైల్లో పెడతా ఉన్నారు. ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవుని సేవకులు పనిచేయడం మానుకోవాలా. ఈనాడు అనేక మంది అదే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ప్రాణాలకు తెగించి దేవుని సువార్త ప్రకటిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. సోదరుడా సోదరి, దేవుని వాక్యాన్ని ఆపాలని, ప్రజలకు వినిపింపజేయకుండా అనేది ఇది సాతాను పని. గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఇశ్రాయేలీయులను ఈ భూమి మీదకి రాకుండా నిర్మూలన చేయాలని ఫరో తర్వాత యేషోవుని ఎరగని రాజు వచ్చాడే, ఆ రాజు ఏం చేస్తున్నాడు? కుయాషిప్రాలను పిలిపించి, మీరు ఇశ్రాయేలీయులు సహోదరులకు, హెబ్రీ స్త్రీలకు పురుషుడు మగపిల్లవాడు పుడితే అతన్ని ఏం చేయాలా? నిర్మూలన చేయండి అని అన్నారు కదమ్మా. కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఏం చేశారు? బిడ్డలను బ్రతకనిచ్చారు. ఈనాడు నీవు నేను పేరుకు క్రైస్తవులమే కానీ చిన్న చిన్న సమస్యలకు ఎవరో వచ్చి ఇబ్బంది పెడుతున్నారని, ఎవరో వచ్చి మైక్ ఆపేయమంటున్నారని, ఎవరో వచ్చి మనల్ని ఇబ్బంది మాట్లాడుతున్నారని, తగాదాడుతున్నారని, తిడుతున్నారని దేవుని పని మానుకుంటామా? ఆనాడు ఈ పూయాషిప్రాలు అలా కనుక రాజు మమ్మల్ని చంపుతాడేమో భయపడి కనుక హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లలను చంపేస్తే ఈనాడు ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉండేవాళ్ళు? దేవుని వాగ్దానం ఎలా నిలబడేది? దేవుని కొరకు తన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని బిడ్డలన్న వాళ్ళు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. వచ్చే అవమానాలకు, నిందలకు, ఇబ్బందులకు, శ్రమలకు, ఆటంకాలకు భయపడేవారు క్రైస్తవుడే కాదు. ఆటంకాలు రాక మనము వాటిని తప్పించడానికి దేవుడు సమర్థుడు. మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాల్లో పూయాషిప్రాలను దేవుడు బలపరిచి నిలబెట్టి తన పని కొరకు వాడుకున్నాడు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆయన అడుగుతా ఉన్నాడు, నీవు దేవుని పని కొరకు ఏదైనా సాక్రిఫైస్ చేసావా? నీవు దేవుని పని కొరకు రోషంగా నిలబడ్డావా? నీకు శ్రమలు వచ్చినప్పుడు పరిగెట్టుకుంటూ పోతా ఉన్నావా? దేవుని కొరకు ధైర్యంగా నిలబడతా ఉన్నావా? ఈ వాక్యం ద్వారా నేను పరీక్షించుకున్నాం. క్రైస్తవుడికి శ్రమలు వస్తూనే ఉంటాయి. అయితే దాని పక్కనే దేవుడు నిలబడి దాన్ని తప్పించడానికి సమర్థుడు. హెబ్రీ స్త్రీలకు శ్రమలు వచ్చినాయి. ఎంతగా శ్రమలు వచ్చినాయి హెబ్రీలు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కంటే వాళ్ళ ప్రాణం సైతం విసుగుబుట్టే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని కట్టిన శ్రమలు వాళ్ళు పాలు చేశారు కదా. వారు శ్రమ పెట్టిన కొలది వారు ఏం చేస్తూ ఉన్నారు? విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు. ఈనాడు మన అంశం ఇది. శ్రమ పెట్టినప్పుడు సంఘం ఏమవ్వాలి? శ్రమల్లో సంఘం నిలబడాలి, శ్రమల్లో సంఘం విస్తరించాలి, శ్రమల్లో సంఘం ఫలించాలి. శ్రమ వచ్చినాయి కదా అని చెప్పి మందిరాన్ని మూసేసుకోవటం, శ్రమ వచ్చినాయి కదా అని మైకులు ఆపేసుకోవటం, శ్రమ వచ్చినాయి కదా అని వాక్యం చెప్పకుండా మానుకోవటం, శ్రమ వచ్చినాయి కదా అని చెప్పి ఆ దేవుడే కనుక ఉంటే వీళ్ళు వచ్చి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని దేవుడి మీద వంకబెట్టి మౌనంగా కూర్చోవడం ఇది మంచి విధానం కాదు. ఆనాడు పూయాషిప్రాలు వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు వంక చెప్పి దేవుని పని చేయడం మానుకోలే. వాళ్ళు ప్రాణాలు సైతం పణంగా పెట్టి హెబ్రీ స్త్రీల యొక్క పుట్టిన కుమారుల్ని వాళ్ళు విడిచిపెట్టారు. ఆ సమయంలోనే రాజు తన వద్దకు వచ్చి ఏమడుగుతా ఉన్నాడు? వాళ్ళని చూడండి, వాళ్ళు పిలిచి అడుగుతున్నాడు. వాళ్ళు అడిగినప్పుడు వచ్చిన 18లో ఐగుప్తు రాజు ఆ మంత్రసాలను పిలిపించి మీరు ఎందుకు మగపిల్లలను బ్రతకనిచ్చిరి? ఈ పని ఎలా చేసిరని అడిగాను. చూసారా, రాజు వదిలిపెట్టాడు. వాళ్ళని పిలిచి అడుగుతున్నాడు, ఎందుకు మీరమ్మా, మీకు నేను పని అప్పచెచ్చాను కదా, మీరు ఎందుకు వాళ్ళు విడిచిపెట్టారు?
వాళ్ళంతా చూడలేదు కదా, వాళ్ళు ఎందుకు బ్రతకనిచ్చారు అని అన్నప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ చూడండి ఎంత చక్కగా. విశ్వాసి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆటంకం వచ్చినప్పుడు దేవుడే తన ఆత్మను నీ మీద గుంచి నీ ద్వారా ఆయన మాట్లాడతాడు. సమయోచితమైన జ్ఞానాన్ని నీకు దేవుడిస్తాడు. లోకంలో దేవుని వాక్యానికి ఆటంకాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఈ పూయా సిప్రాలు ఒక చక్కని మాదిరి చూపించి వారి మాటలు చూపిస్తున్నాయి. ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. వచ్చిన 19లో అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీ వంటి వారు. ఈ మాట అంటే రాజు కోపం రావాలా, సంతోషం రావాలా? ఏమ్మా, రాజు దగ్గరికి వెళ్ళి హెబ్రీ స్త్రీలు గొప్పవాళ్ళని, ఐగుప్తు స్త్రీలు అంటే రాజు భార్య వాళ్ళ బంధువులు తక్కువ వాళ్ళని మాట్లాడుతున్నారమ్మా. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత ధైర్యం ఉంది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు, ఐగుప్తు స్త్రీలు చూడండి, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీ వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఏమా ప్రియ విశ్వాసి, నీవు నేను సమయోచితమైన జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుని ఎడల, ప్రార్థన ఎడల, వాక్యం ఎడల, పరిచర్య ఎడల, దేవుని సువార్త ఎడల ఏం చేయాలా? సమయోచితమైన జ్ఞానం కలిగి. వీళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, మంత్రసానులు అంటే పెద్ద ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కాదు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళట? ధైర్యవంతులు, ధైర్యవంతులు. స్వయాన ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ మాట్లాడడం చాలా అరుదు కదా, ఎంతో భయంకరమైన శిక్షలు ఉంటాయి. తన ప్రాణాలకు తెగించి మాట్లాడే మాటలు కూడా ఎలా ఉన్నాయి? ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. రెండోది, వారు చురుకైన వారు. అంటే హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటే మా ఐగుప్తు స్త్రీలు పనికి మాలిన వాళ్ళ, లేకపోతే మందమతులా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వీళ్ళిద్దరం తీసుకెళ్ళి ఉరేయండి అని చెప్పాలా రాజు? చెప్తాడా లేదా? అయినా కానీ ప్రాణానికి భయం పడకుండా, ప్రాణం కోసం చూసుకోకుండా వాళ్ళు ధైర్యంగా రాజు ముందు మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? ఇప్పుడు వాళ్ళకిచ్చిన సమయోచితమైన జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నాయా? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఇందురని. అది మేము వెళ్ళకముందే వాళ్ళు ప్రసవం వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళు చురుకైన వాళ్ళు, వాళ్ళు బలం కలిగిన వాళ్ళు, వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు. సోదరుడా, సోదరి, చిన్న చిన్న కష్టాలు అడ్డం పెట్టుకొని ప్రార్థనకు మానుకునే వాళ్ళు లేరంటారా? చిన్న చిన్న జలుబుకో, జ్వరానికో, ఇబ్బందికో, దగ్గుకో కదా, మిగతా పనులన్నిటికీ లోకంలో నీకు హుషారు వచ్చింది కదా. కానీ దేవుని మందిరానికి రావడానికి మాత్రం ఎన్ని వంకలు పెడతామండి. మందిరానికి ఎందుకు రాలేదయ్యా, రాలేదమ్మా అంటే జ్వరం వచ్చిందన్నా, అదన్నా, ఇదన్నా లెగిస్తే అబద్ధాలు చెప్తాం. అయి ఉండొచ్చు, జ్వరం రాలేదని నేను అంటల్లా. కానీ నీలో ఏదా తెగువ, నీలో ఏదా భక్తి, నీలో ఏదా పట్టుదల? ఆదివారం ప్రభుదినం, ప్రభు సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టి మూడో దినం లెగిసిన రోజు, మనకి పరలోకం సిద్ధపరిచిన రోజు, మనకి నిరీక్షణ ఇచ్చిన రోజు, మనకు ముళ్ళు విరిచిన రోజు. ఆ ప్రభువుని ఆదివారం క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం అందరం ఆరాధించాల్సిన దినం. ఆరాధన అంటే ప్రభు మన కొరకు చేసిన దాన్ని ఒప్పుకోవడం. ఆరాధన అంటే ఏదో ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టు వెళ్ళడం కాదు. ఆరాధన అంటే ఏంటంటే యేసు ప్రభు ఆయన మన కొరకు కల్వరి శిలువలో ఏం చేశాడు, దానికి కృతజ్ఞతగా మనం చెల్లించడానికి మన దగ్గర ఏమి లేదు. కాబట్టి ఆరాధనతో ఆయన ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన మందిరానికి రావాలి, కృతజ్ఞతలు అర్పించడానికి రావాలి. ఏమండి, దానికి కూడా మనం వంకలు పెడతా ఉన్నాం. కానీ మన ప్రతి దానిలో దేవుడు జోక్యం చేసుకోవాలి. పిల్లల కొరకు, ఫీజుల కొరకు, చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఇంటి కొరకు, ఉద్యోగం కొరకు సమస్తము దేవుడు కావాలి. దేవుడు ఉపయోగించుకోవడానికి మాత్రం మనం బ్రహ్మాండంగా క్రైస్తవులు దేవుణ్ణి ఉపయోగించుకోవడంలో నెంబర్ 1 అండి. కానీ కృతజ్ఞత చెప్పే విషయంలో మాత్రం మనంతా ఏమండి దొంగలు ఇంకెవరు లేరు. పక్కనే ఉన్న హైందవులు, యేసుక్రీస్తుని ఎరగని ప్రజలు, వారు తెల్లవారుజామున 4 గంటలు 3 గంటలు వచ్చి సన్నిధి స్థానాలతో, ఒట్టి పాదాలతో, కాళ్ళకి చెప్పులు లేకుండా 40 రోజుల పాటు దీక్షలు చేస్తున్నారు.
యేసు ప్రభు నిన్న అలాగ తన్నీటి స్నానాలు చేయమల్లా, చెప్పులు లేకుండా తిరగమల్లా, కొండకరమల్లా, గుండు కొట్టించుకోమల్లా, మోకాళ్ళ మీద నడమల్లా. నీ దగ్గర నుంచి ఆయన ఏమి కోరుకోవట్లా. ఆయన కోరుకుంటుంది ఏంటంటే నీ హృదయంలో స్థానం కోరుకుంటున్నాడు, నీ హృదయం మారాలని కోరుకుంటున్నాడు, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాడు. నిన్ను రక్షించడం కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడమ్మా. కానీ మనం దేవుని విషయంలో రోషం లేని క్రైస్తవుడుగా ఉన్నామా, రోషం కలిగిన క్రైస్తవుడుగా ఉన్నామా? ఈ పూయా సిప్రాలు జీవితం ద్వారా ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నారు. వారు రాజు ఎదుట ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆ హెబ్రీ స్త్రీలు మామూలు స్త్రీలు కాదు, వారు ఐగుప్తుల స్త్రీలు లాంటి వారు కారు. వారు చురుకైన వారు మేము వెళ్ళకముందే వాళ్ళే సొంతగా వాళ్ళు జ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట ఏమండి, వాళ్ళే కాన్పులు చేసుకున్న ప్రసవిస్తూ ఉన్నారు. సోదరుడా సోదరి, అయితే తర్వాత వచ్చిన చూడండి, ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడినందున ఆయన వారికి ఆ వంశాభివృద్ధి కలుగు చేస్తును. అయితే ఏం చేశారట వీళ్ళు? ఇలా చేయడానికి కారణం ఏంది? దేవుని యొక్క భయం. ఈనాడు క్రైస్తవులు లేనిది ఇదే. భక్తి అయితే కుప్పలు కుప్పలు ఉంది మనకి కదా. ఆదివారం లేచి చక్కగా రెడీ మందిరానికి వెళ్ళడానికి బ్రహ్మాండంగా వెళ్తాం. భక్తి బ్రహ్మాండంగా ఉంది. భక్తి నీకంటే మన భారతదేశంలో మన భారతీయులకు నెంబర్ 1గా ఉంది. వాళ్ళ భక్తితో పోస్తే మన భక్తి అసలు ఏం పనికిరాదు. వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే పునస్కారాలు, వాళ్ళు అర్పించే అర్పణలు, వాళ్ళు చేసే కానుకలు, వాళ్ళు పడే భక్తితో వాళ్ళు చేసే ఆ యొక్క ప్రదర్శన వాళ్ళని మెచ్చుకోదగిన ప్రదర్శన. కానీ వాళ్ళు తెలియబడిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు, సృష్టిని ఆరాధిస్తున్నారు. ఒకసారి వాళ్ళు తెలుసుకున్నారనుకో, వాళ్ళ భక్తి వాళ్ళ భయం ముందు నీ భక్తి నా భక్తి నిలవదు. మనం కూడా భక్తి ఉంది కానీ ఏం లేదట మనకి, భయం లేని భక్తి మంది. భయం ఉంటే వచ్చి దేవుడు మందిరంలో వాక్యం చదువుతూ ఉంటే హఠాత్తుగా వచ్చి వాక్యాన్ని ఆపుతామా? ఈయన జీవం కలిగిన దేవుడు, ఈయన జోలికి వెళ్తే ప్రమాదం అనే ఏమన్నా భయం నీకుంటే దేవుని వాక్యాన్ని ఆపుతున్నావంటే నీకు ఎన్ని గుండెలు? జాగ్రత్త. జీవం కలిగిన దేవుని మాటలను నువ్వు ఆపకూడదు. అసలు తన జోలికి వెళ్ళకూడదు. తన జోలికి వెళ్ళిన వాళ్ళు ఏమైపోతారో బైబిల్ గ్రంథంలో వాక్యం చెప్తుంది. జాగ్రత్త. దేవుని సేవను అడ్డగించిన భారతదేశంలో అనేక మంది బహు భయంకరమైన పతనమైపోయిన జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. ఫరో సైన్యం ఏమైపోయింది? దేవుని బిడ్డలని హఠాత్తుగా చంపాలనుకున్నాడు. ఏమైపోయాడు? నిర్గమాకాండం 12వ అధ్యాయం రండి చూద్దాం. ఏదైనా సరే వాక్యంలో ఏం జరిగిందో అదే మనం విందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. 12:23. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మిల మీదను 2 నిలువ కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపు దాటిపోయాను. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఐగుప్తు రాజు వీళ్ళని అనేక రకాలుగా శ్రమలు పెడతా ఉన్న టైంలో ఏ ప్రజలనైతే ఇబ్బంది పెట్టి శ్రమలు పెట్టి ఐగుప్తుల్లో మగపిల్లలందరూ చంపాలని రాజు ప్రయత్నం చేశాడో, ఈరోజు అదే ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానం బలి జరగబోతా ఉంది. జాగ్రత్త. దేవుని సేవ జోలికి వస్తే, దేవుని జోలికి వస్తే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? ఇదిగో యెహోవా దేవుడు ఏ ఫరో రాజు అయితే ఐగుప్తీయుల్లో ఉన్న ఐగుప్తీయులను వారి మగపిల్లలను చంపేయడానికి పూయా సిప్రాలను నియమించి హెబ్రీలను భూమి మీద లేకుండా నిర్మూలన చేయాలనుకున్నాడు. ఆ రాజు కుటుంబంలోనే ఒక రాజు కుటుంబంలోనే కాదు, ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరికి మొదటి సంతానం కదా, ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలోని ప్రథమ సంతానం మగపిల్లాడు మరణమైపోయాడు. దేవుని జోలికొచ్చిన ఐగుప్తు రాజు కుటుంబం పతనమైపోయింది. దేవుని జోలికొచ్చిన ఐగుప్తీయుల యొక్క ప్రతి ఇంటిలో ఘోషే కదా. 29వ వచనం చూద్దాం. అదే అధ్యాయం 29వ వచనం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలున్న ఖైదీ యొక్క తొలి పిల్ల
తొలి పిల్లలందరి పశువుల్లో తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చంపేశాడు. ఇశ్రాయేలు జోలికి వచ్చిన ఐగుప్తుడి పరిస్థితి ఏమైపోయిందంటే, ఏమండి, చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు, సింహాసనం మీద ఉన్న రాజు పిల్లోడు, అదే చెరసాల్లో ఉన్న ఆ యొక్క ఐగుప్తీయులు యొక్క ఫరో యొక్క పిల్లలు, ఖైదీ పిల్లలు సైతం, పశువులు సైతం ఆఖరికి ఏమైపోయినట్ట, అన్నీ మరణమైపోయినాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ ఎక్కడున్నారో తెలుసా? గోషేన్ పట్టణంలో ఇశ్రాయేలీలు ఒక ప్రత్యేకమైన నగరంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పస్కా బలి చేసుకొని వాళ్ళ ఇంటి మీద ఆ యొక్క రక్తం, యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా, రక్తానికి సాదృశ్యంగా గొలి యొక్క బలి యొక్క రక్తాన్ని పూసుకొని వాళ్ళందరూ, ఇశ్రాయేల్ ప్రజలేమో ఇళ్లలో చక్కగా భోజనం చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయుల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, ఫరో యొక్క వంశీయులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో, ప్రతి ఇంట్లో మొదటి కుమారుడు చనిపోయి దేశమంతా ఏడుపు. ప్రతి ఇంట్లో మగపిల్లోడు చనిపోయాడు. ఎట్లా ఉండిద్ది ఆ దేశం? ఎవరినైతే నాశనం చేయాలనుకున్నారో, ఎవరి పిల్లలనైతే చంపాలనుకున్నాడో ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ, ఆ వంశాల్లో ఐగుప్తులు ప్రతి ఇంట్లో మగపిల్ల, తొలిచూలి పిల్లోడు మరణమైపోయాడు. రాజు కుటుంబం నుంచి జైల్లో ఉన్న ఖైదీల వరకు ఎవ్వరు కూడా విడిచిపెట్టబడలా. జాగ్రత్త. దేవుని పనిని ఆటంకపరిస్తే దేవుడు కలుగు చేసుకుంటాడు. నువ్వేం చేయాలా? నువ్వే చూస్తూ గమ్మున ఉండడమే. పూయా సిప్రాలు ఏం చేశారు? వాళ్ళు రోషం కలిగి, ధైర్యంగా, దేవుని కొరకు భయం కలిగి, వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, దేవుని పనిని ఆపకుండా, ఆటంకపరచకుండా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు తోలు ఎబ్రీ స్త్రీలకు పుట్టిన కుమారుడు, ఏ ఒక్క కుమారుడు జోలికి వాళ్ళు వెళ్లకుండా, ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు ఎబ్రీ స్త్రీలు, వాళ్ళు చురుకైన వాళ్ళు మేము వెళ్ళకముందే వాళ్ళు ఏమండి ప్రసూతి జరుగుతూ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అమ్మా, ఈరోజు నీకు నాకు పూజా శిఫరాల ద్వారా దేవుడు ఒక మాట నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటాయంటే, ఆటంకాలు వచ్చినప్పుడు నీవు చేయాల్సింది దేవునికి అప్పచెప్పాలి. దేవుని చేతిలో పడినప్పుడు, ఇగో ఈ యొక్క ఇశ్రాయేలు గతి ఏ పట్టిందో, దేవుని సేవను ఆటంకపరిచే వారికి, దేవుని మందిరాలు కూల్చే వారికి, దేవుని సేవకుల్ని జైల్లో పెట్టే వారికి కదండి, అదే గతి పట్టిద్దని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈ యొక్క ఫరో రాజు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వారు శ్రమ పట్టిన కొలది వారు వర్ధిల్లుతూ ఉన్నారు, ప్రబలుతూ ఉన్నారు తప్ప దేవుని పనిని ఆటంకపరిచి దాన్ని ఆపేసి దాన్ని పాడు చేద్దాం అనుకోవడం అవివేకం. నువ్వెప్పటికీ చేయలేవు. చరిత్రలో మనం చూస్తే, ఇదిగో ఈ బైబిల్ గ్రంథం ఉందే, ఈ బైబిల్ గ్రంథాన్ని భూమి మీద లేకుండా చేస్తానని ఒక అతను వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి రానున్న తరాల్లో భూమి మీద బైబిలే లేకుండా చేస్తానని వాగ్దానం చేసేసాడు. అతను చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలకి ఏ వ్యక్తి అయితే బైబిల్ని భూమి మీద లేకుండా చేస్తానని చెప్పాడో అతనిల్లే కొనేసి అతనింటినే బైబిల్ ముద్రణాలయంగా మార్చారు. దేవుడు ఎంత జ్ఞానం కలిగిన దేవుడు, దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు అమ్మా. ఆయన చూస్తూ ఊరుకోడు. దేవుని పనిని ఆటంకపరచాలని చూసిన ప్రతి ఒక్కరికి 2 మార్గాలు. ఒకటి, వాళ్ళు శిక్షలో వాళ్ళు పడిపోవడమా, లేదా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుంటే వారిని క్షమించి అమ్మా వాళ్ళని రక్షించుకుంటాడు దేవుడు. అయితే దేవుని పనికి మాత్రం ఎటువంటి ఆటంకం ఉండనే, కాకపోతే కొద్ది కాలం శ్రమలు కదా. వీళ్ళు కూడా శ్రమలు వచ్చినాయా లేవా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు వచ్చినాయి. వాళ్ళు ఏమైపోయారట? వాళ్ళు ప్రాణాలు విసిగిపోయినాయి. వాళ్ళు పెట్టే శ్రమలు. అమ్మా, పని ఎంత కష్టమో తెలుసా? ఇటుకరాళ్ళ పని చాలా కష్టం. ఆ మట్టితో ఆ పిసికి ఇటుకలు తయారు చేసి ఎర్ర టెండల్లో కదా ఆ రాళ్ళన్నీ కాల్చి ఆ రాళ్ళు మళ్ళా మనం పంపాలంటే ఎంత కష్టం అంటే, బట్టి పని మన వాళ్ళు చాలామంది ఇక్కడ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసా కష్టం. ఈ రోజుల్లో ఎవరు చేయట్లేదు, అంత కష్టపడే వాళ్ళు ఎవరు లేరు. అట్లా వాళ్ళని భయంకరంగా విసిగించాడు. అయినా వాళ్ళు ఓర్చుకున్నారా లేదా? ఇప్పుడేమైంది? ఓర్చుకున్నందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏమండి వాళ్ళు శ్రమ పట్టని కొలది వాళ్ళు వర్ధిల్లారు, వాళ్ళు ప్రబలారు.
శ్రమ పెట్టిన ఐగుప్తు రాజు కుటుంబంలో మరణం. జాగ్రత్త సోదరుడా సోదరి, దేవుని పనిలో ఆటంకాలు వచ్చినప్పుడు నీవు భయపడబాక. దేవుడే నీ పక్షానుండి ఆయన యుద్ధం చేస్తాడు కదా. ఇంకొక సంఘటన కూడా, తన ప్రజలను కాపాడుతూ శత్రువుల్ని, దేవుని పనిని ఆటంకపరిచే శత్రువులను ఎలాగ నిర్మూలన చేశాడో మరొక మాట మనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. 14వ అధ్యాయం 10వ వచనంలో, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కళ్ళెత్తి ఐగుప్తునకు తమ వెనుక వచ్చుచుట చూచి మిక్కిలి బడి యెహోవాకు మొరపెట్టిరి. అందరి వారు మోషే ఐగుప్తులో నుండి వచ్చిన 16 చూద్దాం. వచ్చిన 16, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోతారమ్మా. ఇక్కడ ఫరో తన కుమారులు చచ్చిపోయిన తర్వాత బుద్ధి వచ్చి వాళ్ళని పంపించేశాడు. అయ్యా మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండబాకుండా అర్జెంట్గా వెళ్ళిపోండి, మీకు ఏం కావాలంటే తీసుకెళ్ళండి, బంగారం కావాలా తీసుకెళ్ళండి, వెండి కావాలా తీసుకెళ్ళండి, బట్టలు కావాలా తీసుకెళ్ళండి, మరి అర్జెంటుగా వెళ్ళిపోండి. ఈ బుద్ధి ముందే రావద్దు. ప్రమాదం జరిగిన తర్వాత నీవు కొట్లు మిట్టులాడితే ప్రయోజనం ఏముంది? ప్రమాదం జరగకముందే నువ్వు మేలుకోవాలా. నీ నాశనం రాకముందే మారు మనసు పొందాలా. నీ అంతం రాకముందే నువ్వు ఒప్పుకోవాలా. ఇప్పుడేమంటాడు? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళకు సంబంధించిన ప్రజలందరి ఇంట్లో మొదటి కుమారుడు చచ్చిపోయిన తర్వాత భయం వేసి మీరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకి అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలందరినీ పాతి పెట్టుకొని ఇప్పుడు కోపం వస్తుంది. మా పిల్లలు చనిపోవడానికి వీళ్ళే కారణం కాబట్టి వాళ్ళని విడిచిపెట్టకూడదు, వాళ్ళంతా చూడాలని చెప్పేసి మళ్ళా ఏం చేస్తాం, వీళ్ళు విడిచిపెట్టకూడదని మళ్ళా 600 రథాలు సంబంధించిన మరి పరాక్రమశాలులైన వాళ్ళని సైనికులను తీసుకుని ఫరో మళ్ళీ అంటబడుతున్నాడమ్మా. ఏనండి జాగ్రత్తగా చూడండి. దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు ఆటంకాలు ఎలా వస్తాయో. వాళ్ళు 430 సంవత్సరాలు చంపడ్డాము, ఇప్పుడు మాకు విడుదల వచ్చిందని సంతోషంగా వాళ్ళు బయలుదేరి వస్తున్న సమయంలో వెంటనే మళ్ళీ శ్రమ వచ్చింది ఇంకొకళ్ళ ద్వారా. ఒకళ్ళు మానుకుంటే ఒకళ్ళు తయారవుతారు దేవుని పనిని ఆటంకపరిచేవారు. కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. తన బిడ్డలను కాపాడడానికి యెహోవా కునుకడో నిద్రపోడు. అయితే ఎదురు పక్క ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో రథాలు వస్తున్నాయి, మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉండాలి. వాళ్ళకి భయం వేస్తుంది, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. మోషే ఎందుకై మమ్మల్ని చంపడానికి తెచ్చావా? వాళ్ళు కొట్టినా తిట్టినా ఒక ముద్ద అన్నం పెట్టారు, అక్కడే ఉండేవాళ్ళం కదా అని అరుస్తూ ఉన్నాడు కదండి. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నీ కర్ర ఎత్తి చూపించు సముద్రం వైపు అన్నప్పుడు సముద్రం ఏమైంది? ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఆరిన నేల మీద ఇశ్రాయేల్ ప్రజలు నడిచి వెళ్ళారు. దేవుడు అద్భుతం చేసి తన బిడ్డలను కాపాడుతాడు. అమ్మా భయపడద్దు. ఎవరో ఏదో మాట్లాడారని, ఎవరో ఆటంకపరిచారని, ఎవరో నిన్ను అవమానపరిచారని, నిన్ను కాదు అవమానపరుస్తుంది దేవుణ్ణి. దేవుని పనిని అవమానపరుస్తూ ఉన్నారు. దేవుని జోలికి వస్తే ఏమైందో దేవుని గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. మొదటి కుమారులు మరణం. ఇప్పుడు రెండోది, ఇశ్రాయేల్ ప్రజలు 6 నెలల మీద వెళ్ళారు. ఆ తర్వాత సముద్రం దాటి వెళ్ళిన వాళ్ళని ఏం చేశారంటే వీళ్ళు కూడా సముద్రంలోకి వచ్చి వాళ్ళని చంపాలని అంటబడి వచ్చారు. వీళ్ళు సముద్రం దాటాం కదా ఆనందంగా వెనక్కి తిరిగి చూస్తే మరి సముద్రంలో కూడా వాళ్ళు వస్తున్నారు. అయ్యో మళ్ళీ శ్రమ. చూడండి, వీళ్ళకి శ్రమలెమ్మట శ్రమ. వీళ్ళు ఏమైనా చేశారా? వీళ్ళు ఏమీ చేయలా. వీళ్ళు మౌనంగా నుంచొని చూస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద తిరగబడలా, వాళ్ళని తిట్టలా, వాళ్ళని కొట్టలా కదా. వీళ్ళు మౌనంగానే వెళ్తున్నారు కదా. ఇంట్లో భోజనం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో మరణం జరుగుతుంది. వీళ్ళేమో సముద్రం 6 నెలల మీద నడిచి వెళ్తున్నారు, వాళ్ళు కూడా అదే నేల మీద రాబోతున్నప్పుడు మళ్ళీ శ్రమ వచ్చినప్పుడు ఏం జరిగింది చూడండి. వచ్చిన 22, నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలు 6 మీద నడిచిపోయి అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘం వలె వాళ్ళని ఇచ్చిన తర్వాత ఇంకా 27వ వచనం, మోషే సముద్రం మీద చేయి చాచగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ వెనకాల వీళ్ళు కూడా సముద్రం మీదకి వస్తున్నప్పుడు ఇప్పుడు మోషే ఏం చేస్తున్నారు చూడండి. మోషే సముద్రం మీద తన చేయి చాచగా పొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి
పొర్లెను కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయినప్పుడు యెహోవా సముద్రం మధ్యన ఐగుప్తీయులను ఏమైపోయారండి? సముద్రం మధ్యలో ఐగుప్తీయులు నాశనమైపోయారని చెప్పి వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలను తరుముతున్నారు. వాళ్ళు ఏం పాపం చేశారండి? వాళ్ళు దేవుని బిడ్డలు. వారి జోలికి వచ్చి వాళ్ళ పిల్లల్ని చంపాలని, వాళ్ళను భూమి మీద లేకుండా చేయాలని, వాళ్ళను సముద్రం దాటి ఎంటబడి కొట్టుకు తీసుకురావాలని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా దేవుడు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడు? కలుగు చేసుకుంటూనే ఉన్నాడు. వెంటబడి వాళ్ళని ఏమండి పట్టుకోవాలనుకున్న వాళ్ళు సముద్రంలో ఏమైపోయారు? సముద్రంలో ఏమంటున్నాడు దేవుడు అక్కడ? సముద్రం మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసెను. ఎవరు చేశారు? యెహోవా, యెహోవా, యెహోవా. సోదరుడా, సోదరి, జాగ్రత్త. దేవుని పనిని ఆటంకపరచడం అనేది ఇది మంచిది కాదు. దేవుని పని జోలికి వస్తే దేవుడు కలుగు చేసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలా? తన పనిని ఆపకుండా నిలబడి రోషంగా, ధైర్యంగా దాన్ని కొనసాగించడమే దేవునికి, ప్రజలకు దేవుడు అప్పగించిన పని. ఈ నిలబడినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, గలిబిలి జరిగిద్ది కదా, కొంత భయం వేసిద్ది. అయినా నీవు మన దేవుడు రోషం కలిగిన దేవుడు. భయపడద్దు, నేనున్నాను అని అంటున్నాడు కదా. ఐగుప్తీయులు ఆ యొక్క పూయా శిప్రాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను చంపాలని చూసినప్పుడు ఆయన ఉన్నాడు. ఐగుప్తీయులు వాళ్ళని సముద్రంలో ఎంటబడి తరవాలని చూసినప్పుడు ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను కాపాడడానికి ఆయన ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. మరో వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తానండి. అపోస్తుల కార్యాల గ్రంథం. సంఘం కూడా ఆరంభంలో సంఘం ప్రబలుతా ఉంది. ఆరంభంలో సంఘం ఎలా ఉందంటే సువార్త పరిచర్య బలంగా ప్రకటిస్తున్న దినాల్లో అదే సమయంలో పౌలను ఒక వ్యక్తి ఏం చేశాడంటే సంఘాన్ని హింసించడానికి పూనుకున్నాడు. సంఘాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. యెరూషలేములో ఉన్న సంఘాన్ని శ్రమల పాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఎలా కలుగు చేసుకున్నాడో మనం చూద్దామండి. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస. ఏమైంది ఇప్పుడు? సంఘానికి గొప్ప హింస, మామూలు హింస కాదు. సంఘం అంటే ఎవరమ్మా? వెరీ గుడ్, విశ్వాసుల సమూహం. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకేమొచ్చినాయి ఇప్పుడు? గొప్ప హింస కలుగుతుంది. యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశాలకు ఏమైపోయారు? చెదరిపోయారు. ఆ దినాల్లో ఎక్కడ పడితే అక్కడ మందిరాల్లో దూరి ప్రార్థన చేసే వాళ్ళని తీసుకొచ్చి భయంకరంగా కొట్టి, అప్పుడే దానికి ముందే చెప్పనని ఒక భక్తుడిని కూడా ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు. అంత భయంకరమైన శ్రమ ఆ రోజుల్లో క్రైస్తవులకి కలుగుతూ ఉంది, విశ్వాసులకు, సంఘానికి కలుగుతూ ఉంది. అలాంటి సమయంలో కొంతమంది బలహీనమైన సహోదరులు పారిపోయారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళు చెదిరిపోయారు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు? యూదయ, సమరయ ప్రాంతాలకు చెదిరిపోయారు. అయితే భక్తి కలిగిన కొందరు మాత్రం అక్కడ, అపోస్తులు మాత్రం అక్కడే నిలబడ్డారు. దేవుని సేవకులు ఏం చేశారు? ధైర్యంగా అక్కడే నిలబడి వాళ్ళు వాక్యం చెప్పడంలో ఏమాత్రం ఆపకుండా చెప్తాను. ఆపమంటావా? నేను ఆపను. కొడతావా? కొట్టు. చంపుతావా? చంపు. కేసు పెడతావా? పెట్టు. జైలు వేస్తావు? నీకేం చేత అయితే అది చేసుకో. మా ముందే నిన్నగాక మొన్నే స్టెఫను చంపేశారు. అయినా మాకు భయం లేదు. చంపుతారా మమ్మల్ని కూడా? చంపేసేయండి. దేవుని కొరకు నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఎవరు నిలబడ్డారండి? అపోస్తులు. ఆదిమ సంఘములో దేవుని వాక్యాన్ని ఆటంకపరుస్తున్న ముష్కరులకు ఎదురుబడి నిలబడ్డారు. పారిపోలా. సోదరి, సోదరుడా, ఇలాంటి రోషం కలిగిన క్రైస్తవులుగా నేను ఉండాలా? అయితే సంపూర్తిగా వీళ్ళని నిర్మూలన చేయాలని పాపం కొంతమంది ఏం చేశారు? యూదయ, సమరయకు పారిపోయిన వాళ్ళని కూడా పట్టుకొని వద్దామని ఒక ఆయన బయలుదేరాడు. ఒక లెటర్ తీసుకున్నాడు, శాసనాలు తీసుకొని బయలుదేరి కొంతమంది వాళ్ళ యొక్క బంటోతులను తీసుకొని వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యంలో దేవుడు కలుగు చేసుకొని, దేవుడు వెలుగైన దేవుడు ఆకాశంలో నుండి అతనితో మాట్లాడాడు. ఏమంటా ఉన్నాడంటే, సౌలా, సౌలా, నీవేళ నన్ను. చూడండి, 9వ అధ్యాయం 3లో చూద్దాం.
అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కో దగ్గరకు వచ్చి అప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని తట్టు ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవు అంటున్నాడు. ఏ సౌలైతే దేవుని పిల్లలను నాశనం చేద్దామని చంపాలని ప్రయత్నం చేస్తే అంటబడుతున్నాడో అతనిని దేవుడు ఏం చేశాడు? అతనితో మాట్లాడాడు. సోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలను, సంఘాన్ని, వాక్యాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి 2 మార్గాలు చూపిస్తున్నాడు. మొదటి మార్గం శిక్ష, అది మరణమే కదా. ఐగుప్తులో ఏం చేశాడు? తన పిల్లలను ఇబ్బంది పెట్టే వాళ్ళని, మొదటి కుమారుల్ని మరణం. రెండోసారి వాళ్ళు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ తన బిడ్డలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఎర్ర సముద్రంలో అందరూ హతులైపోయారు. ఇది మొదటి శిక్ష. దేవుని వైపు రెండవ కోణం ఉంది. అదేంటంటే ఆయన కృప కూడా ఉంది. ఏ సౌలైతే క్రైస్తవులను ఇబ్బంది పెట్టాడో, కొట్టాడో, తిట్టాడో, చంపుతా ఉన్నాడో, చావును ఆపుతున్నాడో, బైకులు ఆపమంటున్నాడో, వాక్యం ఆపుతున్నాడో, సంఘాన్ని ఈడ్చి కొడుతున్నాడో, ఆ సౌలు మీద దేవుడు కృప ఉంది. తన బిడ్డలు నిమిషపెట్టిన వాళ్ళకి మరొక అవకాశం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అమ్మా అయ్యా, మొదటి శిక్షకు నువ్వు ఉండకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రెండోది కూడా అవకాశం ఉంది. దేవుని పని ఆటంకపరిచిన నీకు నాకు అవకాశం ఉంది. ఒకప్పుడు మనందరం కూడా దేవుడి పని లెక్క లేకుండా మనం ఉన్నాం. మనందరికి ఒక అవకాశం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవేళ. ఈరోజు దేవుని వాక్యాన్ని ఆపేవారితో ప్రభు మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీవేళ దేవుని వాక్యాన్ని ఆపాలనుకుంటున్నావు. దేవుడు అంటే భయం లేదా? జాగ్రత్త, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. సౌలుకి ఇచ్చిన అవకాశం నీకు ఇస్తున్నాను. నువ్వు మారావా సరే, మార్చుకున్నావా సరే, దేవుని పని మీదకి వెళ్లకుండా ఉండవా సరే, జాగ్రత్త. ఇశ్రాయేలీయులకు కలిగిన శ్రమ నీ మీదకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ పద్ధతి మార్చుకోవాలా, నీ విధానం మార్చుకోవాలా. సౌలు అన్నాడు, ప్రభువా నీవెవడవయ్యా? నువ్వెవడివి నాకు తెలియదయ్యా, నీ తెలియక చేశాను అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? ప్రభువా నీవెవడు అన్నప్పుడు నువ్వు హింసిస్తున్నా యేసును హింసిస్తున్నారు. వాక్యాన్ని ఆపడం అంటే యేసుని హింసించడం, యేసుని ఆపడం, యేసుని గాయపరచడం, యేసుని పక్కలో బల్లెపోటు పడవడం. దేవుని వాక్యం ఆపడం అంటే నీకు ఇష్టం లేదా? గమ్మునుండు, నష్టమే ఉండదు. కానీ దేవుని వాక్యం జోలికి వచ్చి దేవుని వాక్యాన్ని ఆపి, దేవుని సంఘాన్ని ఇబ్బంది పెట్టి, దేవుని సేవకుల్ని అవమానపరిచి ఏడ్పిస్తే జాగ్రత్త. ప్రతిఫలాలు 2 రకాలు ఉన్నాయి. మొదటి రకం శిక్ష, రెండో రకం కృప. ఆ కృప ఏంటంటే నువ్వు హింసిస్తున్న యేసునని ఒకసారి చెప్తున్నాడు దేవుడు. నువ్వు హింసిస్తున్నావే ఆ యేసును నేనే అంటే, యేసుని హింసించాడా ఇక్కడ సౌలు? యేసుప్రభుని కొట్టాడా? యేసుప్రభుని పొడిచాడా? ఎవరిని కొట్టాడు? ఆయన బిడ్డల జోలికి వచ్చాడు, ఆయన సేవ జోలికి వచ్చాడు, ఆయన వాక్యం జోలికి వచ్చాడు, ఆయన మందిరాల జోలికి వచ్చాడు, ఆయన బిడ్డలను హింసించాడు, బాధ పెట్టాడు. కాబట్టి ఈ బాధ ఎవరిని పెట్టినట్టు? యేసయ్యను పెట్టినట్టు అని అంటున్నాడు. నీవు నన్ను హింసించు యేసును కదా, నీవు హింసిస్తున్నా యేసును. అమ్మా అయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో యేసుని నువ్వు ఏదైనా హింసించావా? యేసుని పనిని నువ్వేమైనా ఆపావా? యేసుని నువ్వు గాయపరిచావా? యేసుని బాధ పెట్టావా? ఇదిగో నీకు మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. మార్చుకుంటే ఏం చేస్తాడు ఆయన చూస్తే, చూడండి, లేచి ఆ పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయాలో నీకు తెలపడతా ఉండి. పడిపోయాడు, కళ్ళు పోయినాయి. ఏమండి, వెంటనే తెలుసుకున్నాడు. దేవుని స్వరం విన్న సౌలు యేసుక్రీస్తుని గుర్తెరిగాడు. కళ్ళు పోయినాయి కానీ చెవులు మాత్రం ఏం చేస్తున్నాయి? పనిచేస్తున్నాయి. చెవులతో దేవుని స్వరాన్ని విన్నాడు సౌలు. నేను పాపం చేశాను, నేను ద్రోహం చేశాను, నేను దేవుని బిడ్డలను యేసుని హింసించాను, దేవుని సంఘాన్ని హింసించాను తెలుసుకున్నాడు. పోయిన కళ్ళు పోయినా కానీ సౌలు ఏం చేస్తున్నాడు? 3 రోజులు
ఉపవాసం ఉన్నాడు. కింద ఏమన్నా చూడండి, ఎన్ని రోజులు ఉన్నాడట? లేచి ఆ పట్టణం పొమ్మన్న తర్వాత అతడు ప్రయాణమై మనుషుల స్వరం విని గాని ఎవరిని చూడక అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేకయో పుచ్చుకొనకయో 3 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను పాపినయ్యా, నీ సంఘాన్ని హింసించేనయ్యా, నిన్ను హింసించేనయ్యా, నీ ప్రార్థన ఆపేనయ్యా, నీ వాక్యాన్ని ఆపేనయ్యా, నీ ప్రజలను కొట్టేనయ్యా, ఇదిగో వాళ్ళని హింసించానయ్యా, ఇప్పుడు దమస్కో వెళ్తున్నానయ్యా, అక్కడ కూడా హింసించడానికి వెళ్తున్నానయ్యా, సమరయ్య వెళ్తున్నానయ్యా, అక్కడ కూడా వాక్యాన్ని హింసపెడతానికి వెళ్తున్నానయ్యా, అయినా నువ్వు నన్ను ప్రేమించి నన్ను మధ్యలో కలుసుకొని నాతో మాట్లాడావయ్యా, నన్ను క్షమించయ్యా అని 3 రోజులు ఉపవాసం ఉండి, ఏమండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అననీయ ద్వారా ఏమండి సౌలుకి ప్రార్థన చేయగా కళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత సౌలుని పౌలుగా దేవుడు మార్చి తన పని కొరకు గొప్ప సాధనంగా వాడుకున్నా. అయ్యా, ఈ రకాల సమయంలో 2 రకాల తీర్పులు, 2 రకాల వ్యక్తులని దేవుడు నీ ముందుంచాడు. మొదటిది శిక్ష, రెండవది రక్షణ, కృప. కృపలో ఉండాలనుకున్నావా, శిక్షలో ఉండాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. మన యేసు ప్రభు ఎంత కృపగలవాడంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి సైతం వెనుకాడని దేవుడు. ఆయన తన కొరడా దిబ్బల్లో తినడానికి సైతం వెనుకాడని దేవుడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడితే కూడా మౌనంగా భరించిన దేవుడు. రెల్లుతో తల మీద ముళ్ళ కిరీటం మీద కొడుతుంటే రక్తం కారుతుంటే ఏరులై పారుతుంటే మౌనంగా చూస్తున్న దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, నీతో మాట్లాడుతున్న దేవుడు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాపడితే నీ జీవితాన్ని బాగు చేస్తాడు. శిక్ష పొందుకోవద్దమ్మా, రక్షణలో నీవు ఉండమ్మా, కృపలో నీవు ఉండు, నీ కుటుంబం నీవు ఆశీర్వదించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.